కృప కలిగిన మా తండ్రి, నీ పాదాలకు ఎంతో వందనాలు. మీరు మాకు ఇచ్చిన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రభు దినాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మీ పాదాల దగ్గర చేరామంటే ఈ దినం మా హృదయాలతో నువ్వు మాట్లాడటానికి ఇష్టపడుతున్నావని తండ్రి. మేము నీ బిడ్డలం, నువ్వు మాట్లాడే దేవుడవు, నీ స్వరాన్ని వినిపించే దేవుడవు. అల్పుడనైనా నన్ను దాచిపెట్టండి తండ్రి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉంచమని వేడుకొంటున్నాను. మాతో మాట్లాడండి. మీ బిడ్డలం బ్రవ్వ. ఏదేను తోట దగ్గర ఆదాము హవ్వ ప్రతి సంధ్య వేళ వచ్చి మీరు మాట్లాడేవారు. మీరు ప్రభ మీ ప్రేమను కుమ్మరించేవారు. ఆ సహవాసాన్ని వారు పోగొట్టుకున్నారు తండ్రి. తిరిగి యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన సహవాసం. నా గొర్రెలు నా స్వరం విన్ను, వాటిని నేను ఎరుగుదును, వాటి నా చేతిలో ఉన్నవి ఎవడు వాటిని బంధించలేడు అని నీ ఒక వాక్యంలో చెప్పబడ్డావు. ఎవడు వాటిని ఏమి చేయలేడు. కాబట్టి ప్రభువా, మీ చేతిలో ఉన్నవారం, మీ కౌగిల్లో ఉన్నవారం, మీ ప్రేమలో మేము నిలబడ్డవారం కృప చూపించమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ 85వ కీర్తనలోనికి మనం రాకముందు ఈ కొత్త సంవత్సరాన్ని గురించి 1-2 మాటలు మనం ధ్యానిద్దాం. సూర్యుని కింద క్రొత్తదేది లేదు అని ప్రసంగి తన గ్రంథంలో రాశాడు. ఇవంతా కూడా దొల్లిపోయే కాలమే కానీ ఆగిపోయే కాలం ఎక్కడ లేదు. ఎక్కడ వచ్చి ఆ కాలం మనకు విశేష చెప్పలేదు. అది కాలం ఒక ప్రవాహం లాంటిది అన్నాడు ఒక భక్తుడు, ఒక రచయిత. అది ఒక ప్రవాహం అన్నాడు. కాబట్టి దేవుడు మనకేం చేశాడే అంటే 2022 మైలురాయి దాటి 2023 మైలురాయికి వచ్చాం. ఇది చాలా శుభకరమైన దినమే కాదను, కానీ ఒక సంగతి మర్చిపోకూడదు. మన మరణానికి 1 సంవత్సరం ముందు పోతున్నాం. ఒక సంవత్సరం కొట్టివేశాడు, ఇంకొక సంవత్సరం వచ్చింది అంటే మరణానికి ముందెళ్తున్నాం. కాబట్టి మరణానికి ముందెళ్తున్న మనం ఈ ప్రవేశించిన సంవత్సరం మన ఎడల దయతెలచి దయాకిరీటం పెడితే మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ సంవత్సరం ఎలా గడపాలా, ఈ సంవత్సరం ఎలా పరలోక వాసునికి దగ్గర అవ్వాలా. స్థిరమైన నిలకడైన నివాసం మనకి ఇక్కడ లేదు. మన నివాసం అంతా 7 అడుగుల్లోనే ఉంటుంది. ఆ మట్టిలో మన జీవితాన్ని పడేస్తారు. మన్ను తిరిగి మన్నైపోద్ది. ఆత్మ దేవుడి దగ్గరికి చేరాలి అంటే ఈ కాలం మనకు ఒక తరుణం. ఎందుకంటే మన జీవిత పొరపాట్లను తెలుసుకోవడానికి, మరలా తిరిగి నిర్మించుకోవటానికి, ఏదైనా మన జీవిత కాలంలో మన జీవితంలో ఏదైనా మనం తప్పిపోయి ఉంటే వాటిని సరిచేసుకోవటానికి దేవుడు మనకిచ్చిన శుభ గడియలు ఇవి. కాబట్టి ఆ గడియలను వ్యర్థపరచుకోకూడదు అని మనం తెలుసుకోవాలి. ఇంకా ఏంటంటే ఇంకా కాలాన్ని గురించి మనం నేర్చుకోవాల్సింది, దినములు చెడ్డవి కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు. అజ్ఞానులు అంటే సోమరి వాళ్ళు దేవుని పనికి పనికిరారు. సోమరితనం అనేది భయంకరమైన తనం. అది భయంకరమైన తనం, నిద్రపోతుతనం. సోమరి పనికిరారు, అజ్ఞాని. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. మరి ముఖ్యంగా బిడ్డలు చదువుకుంటున్నారు, చాలా బెస్ట్. మీరు చదవటం చాలా ఇష్టం, కానీ కాలాన్ని దేనికో వేస్ట్ చేస్తే ఎంత కష్టం. టీవీలకు, సెల్ ఫోన్లకు ఎంత వేస్ట్, టైం వేస్ట్. అంటే కాలాన్ని వ్యర్థపరచకూడదు. అది చాలా విలువైంది, డబ్బు కంటే విలువైంది. మనం డబ్బుతో అన్ని కొనగలం కానీ కాలాన్ని కొనుక్కోలేము. అది కొనలేనిది తెలివ. దేవుడు మనకిచ్చిన దయాకిరీటం అన్నాడు దాన్ని మనం చాలా వాల్యుబుల్గా కాపాడుకోవాలి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట అది చాలా వాల్యుబుల్గా వాడుకోవాలి. అది ఎంతగా మనం వాడుకోగలిగితే
అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకోకపోతే అంతగా దేవుడు నేను హెచ్చిస్తాడు. కాబట్టి కాలాన్ని గురించి నీవు ఒక గొప్ప సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కాలానికి రక్షించే శక్తి లేదు. 12 గంటలప్పుడు మనకు కనిపెడితే నా కోసం కనిపెట్టాడు అని కాలానికి తెలియదు. కాలానికి రక్షించే శక్తి లేదు, కాలానికి స్పందించే శక్తి కూడా లేదు. కాకపోతే కాలం ఒక తరుణం. ఆ కాలం అనే తరుణం పోగొట్టుకుంటే మనకు రానే రాదు. అందుకే బైబిల్ అంటాడు, ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఈ అనుకూలమైన సమయంలో నువ్వు రక్షించబడమంటాడు. ఇదే అనుకూలమైన సమయం. ఆ సమయాన్ని పోస్ట్పోన్ చేయకుండా రక్షించబడటానికి అనుకూల సమయం. దేవుని రక్షణ కార్యాలు చేయటానికి కూడా అనుకూలమైన సమయం. రేపు ఒకవేళ చేస్తే ఎంత బాగుండునో అనుకోవడానికి వీల్లేదు. మాకు ఒక టీచర్ ఉండేవాడు, గద్దల సాల్మన్ అని. ఆయన ఏం చెప్పేవాడంటే, ప్రతి ఆదివారం ప్రసంగం చేసేటప్పుడు, మీరు ఒక పని చేయండిరా అంటాడు. ఏందిరా అంటే, వచ్చే వారం నేను ఉండను, చచ్చిపోతానని చెప్పరా అంటాడు. నేను వచ్చే వారం మంచి ప్రసంగం చేస్తా, ఈ వారం ఏదో 2 మాటలు చెప్పిపోతాను అనుకోకూడదంట. ఇదే నాకు లాస్ట్ ప్రసంగం అని చేస్తుండు ప్రతి ఆదివారం. అప్పుడు నువ్వు చేయగలుగుతావు. ఇది నా లాస్ట్ ప్రసంగం అంటే ఏంది? కాలాన్ని అట్లా వాడుకోవాలి. రేపేదో ఉంటే చేస్తాననుకోకుండా ఈనాటి పని పూర్తి చేయాలి అనే అనుభవంలో కాలాన్ని వాడుకోవాలి. ఈ కాలాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇంకొక విషయం మనం మర్చిపోకూడదు. హబాకుక్కును మర్చిపోకూడదు. హబాకుక్కు గ్రంథం 3 అధ్యాయాలు. నేను కొన్ని చెప్పినవి చెప్తుంటా. ఎందుకో తెలుసా? మీకోసం కాదు. మీకు 100 సార్లు చెప్పినా కొంతమంది మారరు. వాళ్ళతో పనే లేదు, వింటారు, చెప్పాడే అనుకుంటూ చెవులు గీరుకుంటారు అంతే. అది చెప్పడం వలన కలిగిన మేలు నాకు తెలుసు. నేను మా భార్యాభర్తల మధ్య గురించి చెప్తూ ఉంటే చాలామంది, సార్ మేము ప్రార్థన బిగిన్ చేశాం సార్, నైట్ మేము పండుకోక ముందు ప్రార్థన చేస్తున్నాం సార్ అని చెప్తారు. అందుకోసం చెప్తా ఇంకోసారి. ఎందుకంటే నీకోసం కాదు, నువ్వు వినవు, దాన్ని అమలుపరచవు. కానీ అమలుపరిచే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? అమలుపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం పదే చెప్పాల్సి వస్తుంది కొన్నిసార్లు. అంటే ఒక 100 మందికి చెప్తే ఒక ఇద్దరైనా వినగలిగితే ఆ ఇద్దరైనా మంచి జీవితంలోనికి రాగలుగుతారు. అది నా తపన. చెప్పిందే చెప్పాలని కాదు, కానీ ఒక ఇద్దరైనా దాన్ని అనుసరిస్తారనేదే నా తపన. ఈ హబాకుక్కు అనగానే ఏమనుకోవాలంటే కౌగలించుకునేవాడు అని అర్థం. దేవుణ్ణే కౌగలించుకుంటాడంటే ఈయన హబాకుక్కు అనే హెబ్రీ పదానికి. అవును, నిజమే. ఈ మొదటి అధ్యాయం అంతా ఆయన వేసిన భయంకరమైన ప్రశ్నలు దేవుడిని ఎవరు అడగల. నీ కనుదృష్టి చెడుతనమును చూడలేదు కదా. యథార్థము కాని వాళ్ళు చాలా గొప్పవారైపోతున్నారు. యథార్థవంతులు కష్టపడుతున్నారు. ఏమిటి నువ్వేం చూస్తున్నావు? వీడు వల వేసి మనుషులను గాలంలో కొనుక్కొని వాడు వల నింపుతున్నాడు. చూసావా? పేదవాడు కష్టపడుతున్నాడు. ఏంటి నువ్వు ఎక్కడ న్యాయం చేస్తున్నావు అని దేవుణ్ణి ప్రశ్నించాడు. గొప్ప ప్రశ్నలు, ఇంకా చాలా గొప్ప ప్రశ్నలు. ఈ దినాల్లో దేవుణ్ణి అమ్ముకుంటున్న వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు. ఆయన వాడుకుంటున్నారు. కొంతమంది దేవుణ్ణి వాడుకుంటున్నారు, కొంతమంది దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకున్న వాళ్ళు ఎప్పుడూ ధనవంతులు కాలేరు. ఎందుకంటే ఆయన అధిక ధనం వాళ్ళకి ఇవ్వకూడదు కూడా కదా. కొంతమంది దేవుడు వాడుకుంటుంటే కొంతమంది దేవుని వాడుకుంటున్నారు. నిజంగా యేసుక్రీస్తు ఇప్పుడు ఉంటే ఆయన రక్తాన్ని కూడా వాడుకునేవాళ్ళు. అది కూడా తీసుకొచ్చి బిజినెస్లో పెట్టుకునేవాళ్ళు, బిజినెస్కి ఒక క్రియేట్ చేసేవాళ్ళు. అట్లా ఉండుతున్న దినాలను చూడలేకపోయాడు ప్రవక్త. దేవుడు ఆయన గొప్ప ప్రశ్నలకి గొప్ప ప్రశ్నలేసి విశ్వాస గోపురం మీద కూర్చున్నప్పుడు దేవుడు గొప్ప జవాబు ఇచ్చాడు. నీతిమంతుడు విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు, వారు యథార్థవంతులు గారు అని. అప్పుడు చేసిన ప్రార్థన 3వ అధ్యాయం గొప్ప సమర్పణ. అక్కడేమంటాడో చూడండి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను ఏం చేయమన్నాడు? నూతనపరచు.
సంవత్సరములు జరుగుతుండగా దాన్ని నాకు ఏం చేయమన్నాడు? తెలియజేయి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకో. నా మీద కోపడొద్దంటలేదు. కోపించుచునే నీ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకో. నా కార్యాలను నూతనపరచయ్యా, నా జీవితాన్ని నూతనపరచు, నా కార్యాలు కూడా నూతనపరచాలి. ఈ సంవత్సరం నువ్వు ప్రవేశించావనుకో, ఏది నీకు వేస్ట్ అనిపిస్తుందో, పోయిన సంవత్సరం అంతా వేస్ట్గా ఏ కార్యాలు నీ జీవితంలో దొల్లిపోయాయో, మాటలతోనా, స్నేహితులతోనా, లేకపోతే దేనితో దొల్లిపోయాయో అవన్నీ కట్ చేసుకోవటానికి. ఒకవేళ నీవు దేవుని కంటే ఎక్కువగా ఆటలకు సమయం ఇచ్చావా? దేవుని కంటే ఎక్కువగా దేనికి సమయం ఇచ్చావు? వేస్ట్ ఏం చేసావు? కాలాన్ని వేస్ట్ చేయకూడదు. అది నువ్వు ఆలోచించి దాన్ని అంతా కట్ చేసుకో. అందుకు ఇప్పుడు ఏం చెప్తాడు? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు, వాటిని నాకు తెలియచేయి. నేను ఏం చేయాలో ఏం చేయకూడదు వాటిని నాకు చెప్పు, వాటిని నాలో జరిగించు. కోపించుచునే నా మీద వాత్సల్యము చూపని అడగటం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరాల్లో మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి, దేవా మా సంవత్సరాలను నూతనపరచయ్యా, వాటిని మనకు తెలియచేయమని చెప్పటం ధర్మం. అది మనం కాలంలో చేయవలసిన గొప్ప పని. ఆ పని దేవుడు మన చేత చేయించడానికి శక్తి దయచేస్తాడు. రెండవది ఏంటంటే 95వ కీర్తన ఒకసారి తీద్దాం. రండి యెహోవాను ఉత్సాహధ్వని చేయుదాం, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాం. చూసారా, సంతోషగానం చేస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంలో అయితే ఎంత సంతోషమో, టీవీలలో అయితే ఎంత చేతులు ఊపుతా, ఎగరతా, డ్యాన్స్లు వేస్తా సంతోషంగా మనకు చెప్పారు. ఎంతమంది విగ్రహారాధన చేసే క్రైస్తవులను కూడా బండి మీద కూసబెట్టుకుని రోడ్ల మీద సింధులు వేసుకుంటా, ఎగురుతా, తాగుతా పోతున్నారు. సంతోషం అంటే భూలోక సంబంధమైన సంతోషం కాదు. కీర్తనలు పాడటం అంటే భూలోకం మంది కాదు. ఇక్కడ ఒక మాట మర్చిపోయారు చూడండి. ఆ బైబిల్ ఒక్కసారి ఎప్పుడు ఎందుకు మనల్ని సంతోషంగా ఉండమన్నాడు కదా దేవుని. ఏమన్నాడో తెలుసా? మన రక్షణ దుర్గమును బట్టి ఆనందగానము చేయుదాం. రక్షణ దుర్గము మనకు కాకుండా మనం సంతోషపడే సంతోషమంతా బాహ్య సంతోషం. మన రక్షణ, మన దుర్గం అంటే ఏంటి? మన సంతోషంలో కూడా దేవుడు ఉండాలి. మన సంతోషంలో కూడా దేవుడు ఉండాలి. మన సంతోష గానంలో కూడా దేవుడు ఉండాలి. దేవుడు లేని సంతోషం అనేది వ్యర్థమైంది, అది బాహ్యమైంది. ఆ సంతోషం బాహ్యమైంది. అందుకే కీర్తనీయులలో 2వ కీర్తనలో ఏమంటాడు? ఒకసారి తీస్తారా? 2వ కీర్తనలో చాలా చక్కని మాట అంటాడు సంతోషాన్ని గురించి. 11వ వచనంలో మాట్లాడుతూ 2:11లో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుచుకోవచ్చు సంతోషించుడి కదా. అన్నిట్లో సంతోషించమని బైబిల్ ఎక్కడ చెప్పలా? వీళ్ళలో వేయటం, ఆరవటం, రోడ్లంతా తొక్కటం, చాలాసార్లు క్యాలర్స్ ఇవ్వడానికి కూడా భయంగా ఉంటుంది. ఎందుకంటే అంత అల్లరి చేసుకుంటానా? అదే సంతోషం. రండి సంతోషిద్దాం మన రక్షణ దుర్గాన్ని బట్టి. ఏం చేశాడో తెలుసా? దేవుడు రక్షణ అనేది లేకుండా, పాపము విముక్తి కాకుండా, మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవునికి మానవునికి పాపం అనే అగాధం ఏర్పడేటప్పుడు చొరవ చేసుకున్నది ఎవరో తెలుసా? దేవుడే చొరవ చేసుకున్నాడు. దేవుడే చొరవ తీసుకొని ఫస్ట్ ఆయన పిలుస్తున్నాడు, రండి అని. సంతోష గానం చేయకముందే దేవుడు రండి అని పిలుస్తున్నాడు. ఎందుకు రమ్మండి అని పిలుస్తున్నాడు? ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం తీస్తారా? యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లవగును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును. రండి
యెహోవా మాట సెలవిస్తున్నాడు. ప్రభుదాసు చెప్పి రండి ఇక్కడ ఎగరదాం, సిందేద్దాం, సంతోషిద్దాం, ఆనందగానం చేద్దాం అని నేను చెప్తే కాదు, దేవుడు చెప్పిన మాట దగ్గరికి పోదాం. మనం ముందు ఆయన రమ్మంటున్నాడు, ముందు దేవుని దగ్గరికి పోదాం. దేవుని దగ్గరికి పోతే మనకేం జరుగుద్దో తెలుసా? రండి, నీకు నాకున్న వివాదాన్ని తీసేట్టుకుందాం. ఆ వివాదాన్ని, ఆ యొక్క పాపాన్ని, ఆ ప్రతిఫలాన్ని ఆయన చెల్లిస్తున్నాడు. ఆయన చెల్లిస్తున్నాడు. నీ కోసం, నా కోసం రక్షణ యాగం అవుతున్నాడు, బలియాగం అవుతున్నాడు. ఆ కల్వరి మీద క్రయధనాన్ని చెల్లిస్తున్నాడు. ఆయన చిందించిన రక్తం ప్రతి బిందువు మానవుని జీవితాలను పవిత్రపరుస్తున్నాయి. చూసారా? ఆయన రక్షణకు దుర్గమయ్యాడు. ముందు నువ్వు ఆ రక్షణ దుర్గాన్ని స్వీకరించకుండా, ఆ రక్షణను కళ్ళార చూడకుండా, ఆ రక్షణ ఆనందము నీ హృదయాన్ని పొందకుండా, శరీర రీతిగా సంతోషించే సంతోషము చాలా సింపుల్ సంతోషం. అది క్షణభంగురమైన సంతోషం. నేను మంచి సూట్ వేసుకోవాలన్నా వేసుకొని అయిపోయింది, మంచి నగ్గ కొనాలనుకున్నా నగ వేసుకొని అయిపోయింది, వేసుకునికి వచ్చేసేపుడికి. నేను వారి సినిమాకు చూడాలనుకున్నాను, పోయినా అరగంట కూర్చున్నా, డబ్బులు పోగొట్టుకున్నా, ఏమీ లేదు, నా మనసు పాడు చేసుకుని వచ్చేసాను. భూలోకంలో ఏ సంతోషమైన క్షణభంగురం, అలానే యేసుక్రీస్తు సంతోషం కూడా క్షణభంగురమైనదిగా చేయొద్దు. చర్చికి వచ్చి ఎగిరి, రోడ్డు మీద ఎగిరి ఆనందం చేసి చేతులు ఊపుకొని అలాంటి సంతోషం దేవుడు కోరుకోవటం లేదు. నీ పాప భారమంతా పోయి, నీ పాప భారమంతా పోయి. అందుకే అన్నాడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మత్తయి 11:28 ఏమంటాడో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అన్ని భారాల కంటే పాపం భారం. దానితో మానవుడు ప్రయాసపడుతున్నాడు. అన్నీ తీసివేసుకోగలుగుతాడు కానీ దీన్ని తీసేసుకోలేడు. ఆ భారాన్ని తీసివేసే ప్రభు దగ్గరికి రండి. ముందు ఈ మొదటి దినం, మొదటి సంవత్సరం 2023లో ప్రభు దగ్గరికి రండి. ప్రభు ఇచ్చే సంతోషం ఎలాంటిది అంటే హృదయాల్లో ఆనందకరమైంది. అందుకే దావీదు అది పోగొట్టుకొని 51వ కీర్తనలో అంటాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు, సమ్మతి కలిగిన మనసు దయచేయి. ఈ ఆనందం ఎలాంటిదో తెలుసా? సంతోషం అప్పుడే సంతోషించదు. దుఃఖంలో సంతోషం, కరువులో సంతోషం, ఎప్పుడూ సంతోషమే. చూద్దాం ఒకసారి. హబక్కూకుని చూశాం కాబట్టి మళ్ళీ ఆయన గుర్తు వస్తున్నాడు. 3వ అధ్యాయానికి వద్దామా? మళ్ళీ ఆయన జ్ఞాపకం వస్తున్నాడు. ఏం రాశాడో చూడు, ఆయన గురించి ఏం రాసుకుంటాడు. ముందంటాడు, నీ కనుదృష్టి దుష్టత్వము చేరుడంత నిష్కలంకమైంది. 1:13 చదువుతున్నా చూడండి. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులు నీవు చూచి దుర్మార్గుడు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు కోరుకున్నావు అన్నాడు. చూశారా ఎంత పెద్ద ప్రశ్న వేశాడో దేవుడికి. ఆయన రక్షించబడిన తర్వాత, ఆయన దేవుడిలోనికి వచ్చిన తర్వాత ఎలాంటి సంతోషం పొందినామో ఒకసారి చూద్దామా? 3వ అధ్యాయం వస్తామా? 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివా చెట్లు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు లేకపోయినను, గొర్రెలోని దొడ్డెలు లేకపోయినను, పొలములలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తా. ఈ ఆనందం క్షణభంగురమైన ఆనందం కాదు. ఈ ఆనందం మెటీరియల్లతో సంబంధించిన ఆనందం కాదు. ఈ ఆనందం మనుషులతో కలిసి ఆనందించే ఆనందం కాదు. ఈ ఆనందం ఎలాంటిది అంటే, ఏది లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఇంకా ఏమంటాడో తెలుసా? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇంకా ఏమంటాడో చూడు, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడీకలా వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. ఈ స్థలంలో, ఈ సమయం, ఈ సంవత్సరం దేవుడు ఉన్నతమైన స్థలాల మీద నడిపించాల. ఉన్నతమైన స్థలాల మీద, కింద కాదు, ఉన్నతమైన స్థలాల మీద. చాలాసార్లు చెప్పాము. చాలాసార్లు చెప్తే అబ్బాయి ఎప్పుడు చెప్తా ఉండేది అనుకోగాకండి.
అది నువ్వు ఎప్పుడు చెప్పేది అనుకుంటుండు. కొంతమంది రక్షించబడుతున్నారు, కొంతమంది అవి విని కొంతమంది మనుషులు మారిపోతున్నాయి. కొంతమంది భార్యాభర్తలు ప్రార్థన చేసుకోవడానికి ప్రారంభం చేశారు. చెప్పినప్పుడల్లా ఒకరు వచ్చి చెప్తారు, మేము ప్రార్థన చేసుకుంటున్నాం సార్ ఇద్దరు అని. సంతోషకరం. ఎన్నిసార్లైనా చెప్పేస్తా. ఎందుకంటే మీలో కొన్ని కుటుంబాలు, కొన్ని వ్యక్తులు దాన్ని స్వీకరించడం చాలా మంచిది. దీన్ని కూడా స్వీకరించాలి. డబ్బుంటే కాదు సంతోషం, లేకపోతే ఆస్తి ఉంటే కాదు సంతోషం. అంజూరపు చెట్లు పోయకపోయినా, ఏమీ పోయకపోయినా, ఈ భక్తుడు ఇప్పుడు ఏం చెప్పాడో చూడండి. రండి, యెహోవాని గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. వెంటనే ఏమంటాడో తెలుసా? మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఇంకా ఏమంటాడో చూడండి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కృతజ్ఞత లేని గుండె, కృతజ్ఞత లేని హృదయం, కృతజ్ఞత లేని అంతరంగం ఎంత స్తుతించినా కానీ పాడుబడిన బావి లాంటిది. చూసారు ఎప్పుడన్నా అరణ్యాల్లో, అడవులలో తిరిగే వాళ్ళకు మాకు తెలుసు. కొంచెం దూరంలో బావి ఉంటుంది, అడవుల్లో నడిచిపోతుంటాం. ఆ బావి నుంచి వచ్చే సౌండ్ ఎంత పెద్దగా వస్తుందో తెలుసా? చాలా పెద్దగా వస్తుంది. ఎందుకో తెలుసా? నీళ్ళు లేవు, గాలితో నిండిపోయి జూ జూ అని గాలి వల్ల చుడిగాలి తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ బావిలో. ఆ శబ్దం ఎంత పెద్ద శబ్దం వస్తుందో. అడవిలో ఒక ఫర్లాంగ్ దూరం ఉండగానే ఆ శబ్దం మనకు వినపడతానే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక పాడుబడ్డ బావి ఉంది, దాంట్లో నీళ్ళు లేవు. అరుపులు దేవునికి ఇష్టం కాదు. అరుపులు హృదయములో ప్రేమధారలు లేకుండా, హృదయములో శాంతి ప్రవాహాలు ప్రవహించుకుంటూ ఉండకుండా, హృదయములో రక్షణ ఆనందం లేకుండా పరులి పాడి ఆరు ఎగురుతూ ఉంటే అది ఏంటంటే ఏమీ లేని ఎండిపోయిన బావులు. సందడి తప్ప ఇంకేమీ లేదు. సందడి 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 సందడితో ఆనందించడం, కృతజ్ఞతతో నింపబడాలి. అది మనం మూడవ చూస్తుంది. కృతజ్ఞతాస్తుతులు. స్తుతులు అనేది కృతజ్ఞత అంటే ఆయన చేసిన మేలులన్నీ తలంచుకోవటం. ఆయన చేసిన మేలులన్నీ తలంచుకోవటం. చూసారా? ఎప్పుడన్నా ఆ పని చేసామా మనం? స్తుతి చెల్లించక ముందు అది యథార్థులకు శోభస్కరం. స్తుతులు చెల్లించక ముందు చేయవలసిన పని ఏందంటే, దేవుడు నా పట్ల ఏం ఉపకారం చేశాడు, నేను పాపినై ఉండగా నా దగ్గరకు వచ్చి నశించే నా జీవితాన్ని తీసుకొని ఆయన తన స్వరూపంలో నన్ను చెక్కుకొని ఈ భూలోకంలో నన్ను నిలబెట్టాడు. కానీ తర్వాత నేను రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఇంకా ఒకవేళ పతనం కాకుండా నా జీవితాన్ని కట్టుకోవటానికి మరొక సంవత్సరం ఇచ్చాడు. గత సంవత్సరం మరణపాయంలో ఉంటే నా జీవితాన్ని కాపాడాడు. చనిపోయే నా జీవితానికి తిరిగి ప్రాణం ఇచ్చాడు. నా కష్టాలలో, నా నష్టాలలో, నా ఇరుకుల్లో, నా అవిధేయతలో ఆయన ఎప్పుడూ నన్ను ఇచ్చిపెట్టలేదు. ఆయన నా మంచి కాపరి. నా స్నేహితులు ఇచ్చిపెట్టారు, నా బంధువులు ఇచ్చిపెట్టారు, నా రక్త సంబంధులు ఇచ్చిపెట్టారు, కానీ నన్ను విడవని దేవుడు ఆయన. అదే చెప్పాడు యెహోషువతో, నిన్ను విడవను, ఎడబాయను, జడయకుము, భయపడకుము, నీకు తోడై ఉంటానన్న దేవుడు ఆయన. ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతి చెల్లించకముందు, సంతోష కీర్తనలు కాటకముందు ఆయన నాలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. అందుకే కొలస్సీ 3:16 అంటాడు, బిడ్డలారా హృదయాలతో పాడండిరా, హృదయాలతో పాడండి, హృదయాలతో పాడండి. మీ హృదయాలు తెరిచి అవి రక్షించబడి యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకొని ఆయనతో కలిసి పాడండి. ఆయనకి ఎంత ఇష్టమో ఆ పాట, ఎంత ఇష్టమో ఆ పాట. నీవు స్తుతి ఆయనకి ఎంత ఇష్టమో. ఈ నూతన సంవత్సరం నేర్చుకున్న ఫస్ట్ అది. రక్షణ దుర్గం ఆయన. కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసింది ఆయనకి. కాబట్టి వాటిని మనం చేయటానికి మనం ఇష్టపడదాం.